ఫస్ట్ ఇలా చికెన్ తీసుకున్నాక ఇందులో ఇప్పుడు కారం బాగా దట్టించి పసుపు మసాలాలు ఏముంటాయో దట్టించాలి. సాల్ట్ అమ్మ వెరీ గుడ్ 3 స్పూన్లు. ఎగ్జాక్ట్గా ఎలా తెలుస్తుంది అమ్మ ఇంత వేయలేను? వంట చేస్తాం కదా ఆ మాత్రం అంచనా ఉంటుంది. 2 స్పూన్లు కారం బా ఇవన్నీ పట్టించాలి. గుంటూరు మసాలా కారం, మసాలా పొడి, గరం మసాలా పొడి. ఇప్పుడు గరం మసాలా పొడి అంటే బిర్యానీకి దమ్ములో కొంచెం మసాలా వేయాలి, మళ్ళీ రైస్లో వేరే మసాలా కదమ్మా? ఓకే సూపర్. చేయము బిర్యానీ మసాలా వేయాలమ్మా? నేనే తయారు చేసుకుంటాను నూనెగా. 2 స్పూన్లు. 2 స్పూన్లు అంటే నీ స్పెషల్ బిర్యానీ మసాలా ఇంట్లో తయారు చేస్తాను. సూపర్ అమ్మా. నెక్స్ట్ మసాలా అమ్మా? ఓకే ఇది ఎన్ని స్పూన్లు? 3 స్పూన్లు, చిన్నవి 3 స్పూన్లు. ఓకే ఓకే కిలోకి 3 స్పూన్లు, 2 స్పూన్లు కారం. ఓకే ఇలా ఏది అవసరమో అది కరెక్ట్గా వేయాలి. ఇప్పుడు మసాలా సామాన్లు ఓకే అమ్మ. ఇంట్లో మసాలా సామాన్లు అయిపోయి ప్యాకెట్ తెస్తే ఇదంటే 20 రూపీస్ అంట. చూడండి అంత కొంచెం కొంచెం ఉన్నాయి అన్నీ. ఓకే ఎన్ని టైప్స్ ఉన్నాయి? చాలా రకాలు ఉన్నాయి. దాచిన చెక్క, లవంగాలు, యాలకులు, మిగతా కొన్ని తెలియదు. చికెన్ బిర్యానీ చేసినప్పుడు వేగంగా తినాలనిపిస్తుంది. నువ్వు చేయొచ్చు కదా ఒకసారైనా. పక్కన అంబులెన్స్ పట్టాలమ్మ నేను చేస్తా. అంత లేదు, బాగానే చేస్తా. అసలు మగపిల్లలు వంట చేస్తే బాగుంటుంది తెలుసా? ఇలా చెప్పే చాలా మందిని బలి చేస్తున్నారు అమ్మ వంటలకి. నాకు వచ్చిన చేయాలి, తప్పించుకోవడంలో ఫస్ట్ ఉంటారు. నాకు వచ్చిన చేయాలి. ఎప్పుడు ఆడవ చేతి మీరు తింటారా? అంతే, అదే రూల్, తరతరాలుగా వస్తున్న రూల్. అప్పుడప్పుడు మీరు కూడా చెయ్యాలి. చిన్న క్రీస్తు శకం నుండి వస్తున్న రూల్. బిర్యానీ చేయమంటే నాకు చెప్తున్నాడు ఏదో మాటలు. అన్నీ ఇయ్యదా? చూడు అన్నీ. బిర్యానీ ఎంత బలం అమ్మా. పుల్లు మసాలా అంతా. ఆకునేమంటారమ్మా? నాకు తెలిసి బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు రెండే ఆకు. ఇంకా నేను ఇంట్లో ఉన్నవి 2 వేయాలి. ఓకే అక్కడికి అయింది. ఇప్పుడు బిర్యానీలో వేయడానికి సిద్ధం చేసినవి ఉల్లిగడ్డలు 2, 3 టమాటోస్, 50 గ్రామ్స్ పచ్చిమిర్చి, ఒక లెమన్. ఓకే ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేయాలమ్మా? కట్ చేసి వేయాలి. ఓకే కట్ చేస్తున్నా. సూపర్ అమ్మా. అందులో మళ్ళీ పిక్కలు పడకూడదు. ఓకే ఆ పిక్కలు బయట తీసేసి బిర్యానీ వేసినప్పుడు ఓన్లీ వాటర్, లెమన్ వాటర్. ఇది వేయడం వల్ల ఏంటమ్మా ఉపయోగం? నీసు వాసన రాదు. బిర్యానీ కూడా నార్మల్ చికెన్లో కూడా నువ్వు లెమన్ వేయడం, కొబ్బరి వేయడం చూసాను. మా రెండింటి వల్ల ఏంటం యూజ్? కొబ్బరి వల్ల టేస్ట్ వస్తుంది, లెమన్ వల్ల నీసు వాసన పోద్ది. గట్టి ఉంటుందా చికెన్ పీస్? గట్టి అవుతుందా? నీట్గా వస్తుంది ముక్క అంటే విడిపోకుండా వస్తుంది. విడిపోకుండా వేగం మెత్తపడదు నిమ్మకాయ వేస్తే. ఓకే అమ్మ ఇవి కూడా కట్ చేస్తాను. ఇప్పుడు ఆనియన్స్. ఓకే బిర్యానీకి లాంగ్ పెద్దగా కట్ చేసుకుంటే సరిపోతుంది, చిన్నగా అవసరం సరిపోదు. నాకు అదే బ్రౌన్ ఆనియన్స్ చేస్తారు కానీ నాకు చేయడం రాదు, కానీ చేసేటప్పుడు చాలాసార్లు చూసాను మా ఇంటి వాళ్ళు, అందుకు ఐడియా ఉంది. మళ్ళీ వసంత నేచర్ ఛానల్ అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. స్టార్ట్ చేశాను మళ్ళీ ఛానల్ వసంత నేచర్. 1 ఇయర్ గ్యాప్ అయిపోతే ఇంకా బాగుంటుంది. ఓకే నేను వేసుకుంటా టమాటోస్, పచ్చిమిర్చి, గుంటూరు మిర్చి. మామూలుగా ఓకే అమ్మా. ఇలా ఇవి ఎన్ని సరిపడితే అన్ని తీసుకోవాలమ్మా? మామూలుగా మాటలు దడదడదడలు ఆడుతావు కదా, ఇప్పుడు ఆడొచ్చు కదా ఛానల్ కోసం. ఆడుతున్నాను కదమ్మా, ఇంకా అవసరమైంది ఆడాలి, అనవసరమైంది ఆడట్లేదు.
జోకులు వేస్తావు కదా ఇంట్లో, అలాగే వేయచ్చు కదా, జనాలు కూడా ఓకే అమ్మ, ఇవి కట్ చేస్తా. బిర్యానీకి అలా కట్ చేసుకుంటే టేస్ట్ వస్తాయమ్మా. టేస్ట్ ఎంత మంట కూడా చేయ అంతే వస్తుంది. అలవాటు ఉన్న వాళ్ళకి పర్లేదు, కొత్త వాళ్ళకి అయితే చెయ్యి ఇంకా బిర్యానీ తినేంత వరకు మండుతుంది. టమాటా వేసు తర్వాత అంతే. ఇంకా ఇప్పుడు దాన్ని కలపాలి, మిక్స్ చేయాలా? చేయమ్మా. ఆయిల్ ఎంత వేయాలి? ఒక 100 గ్రాములకి ఎక్కువ వేసుకోవాలి. ఇంకా ఓకే, 100 ml. ఎస్, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక హ్యాండ్ వాష్ చేసుకొని నీట్గా మిక్స్ చేయాలి. అరగంట ఇలా పక్కన పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ. హాఫ్ అన్ అవర్ ఇలా ఉంచాలి. రైస్ దావత్ తీసుకున్నావు కదమ్మా, అది ఎలా బాస్మతి నానబెట్టాలా? 10 నిమిషాల ముందు నానబెట్టుకుని సరిపోద్ది. సరిపోద్ది. ఎసరు పక్కన పెట్టుకొని అందులో ఒక 80% ఉడకాలి. ఉడికి వేయాలి ఇందులో. ఇప్పటికైతే అన్నీ అయిపోయినట్టే. ఇవి ఇలా వచ్చింది. 30-40 వరకు మంది వరకు చేయగలవు కదా బిర్యానీ? చేయగలరు. ఇప్పటి వరకు చేసినవన్నీ సక్సెస్ బిర్యానీ. పెరుగు ఒకటి లేదు ఇంట్లో, మీకు నచ్చితే మీరు కాడు వద్దులే అమ్మ, లేకుండా టేస్ట్ ఇంకా బాగుంటుంది. పెరుగు వేసుకున్నా పర్వాలేదు, లెమన్ వేసాం కదా సరిపోతుంది. ఇలా వచ్చాయి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం 20 minutes పక్కన పెట్టాలి. రైస్ నానబెట్టాలి. ఓకే, ఇందులో పోసుకొని నానబెట్టుకోవాలి. ఓకే, దావత్ రైస్ ఇలా ఎక్కువ నానబెడితే తిరిగిపోద్ది. ఎక్కువసేపు కావాలి, 10 నిమిషాలు 10 minutes నానబెట్టాలి. ఓకే, ఇలా అంతా తీసుకున్నాక ఇది 20 minutes ఉన్నది, 10 minutes. వాటర్. ఓకే, అంతేనమ్మా, ఇలా ఉంచేయడమేనా? తీసుకొని ఇప్పుడు బిర్యానీకి ఎసరు పెడుతున్నాను. బిర్యానీకి వాటర్, హాట్ వాటర్. ఒక సైడ్ ఇలా అన్నం ఉడికించుకోవాలి. ఎక్కువ వేయాలి, ఎందుకంటే ముద్దలు అయిపోతుంది తక్కువ ఎసరు వేస్తే. ఎసరు ఎక్కువ వేసుకోవాలి రైస్కి. 5 liters. ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేయాలి. నార్మల్ హాట్ వాటర్లోనే ఆయిల్ కూడా వేయాలి. అన్నము పొడి పొడిగా వస్తుంది. కొంచెం అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చిన్న చెప్పండి. ఇగో ఇలా కలిపింది కర్రీ ఇలా కలుపుకోవాలి. పక్కన ఇగో కుకింగ్ అవుతుంది రైస్. ఇప్పుడు రైస్ వేసుకోవాలి, నానబెట్టిన రైస్. నీరు వడగట్టుకొని వేయాలి. ఓకే, ఇంకా అవ్వలేదు వేసరా. ఓకే, కాసేపు ఆగనం అయితే కడిగిన వాటర్ ఇలా మొక్కలకి ఇది వేస్తే మంచిది, బాగా డెవలప్ అవుతాయి, ఫ్లేవర్స్ కూడా బాగా వస్తాయి. ఎవరైనా వేయాలంటే ఇలా వేయచ్చు. ఓకే, ఎసరు రెడీ అయిపోయింది. ఇగో రైస్ అయితే ఇందులో వేసుకోవాలి. పాత రైస్ చిన్న బాగా బాగుంటాయి. దావత్ బ్రాండ్ బాగుంటాయి అమ్మ. ఇప్పుడు ఇది 10%, ఇంకా 10% ఉడికితే సరిపోతుందా? ఉడకాలి. బాగుందా? పిలిచి చెప్పొచ్చు కదా. వాటర్ మొత్తం అందులో వేయాలి. ఇప్పుడు వేసేయడం మనం అలా వాటర్. చిన్న రైస్ అయిపోయింది, వేసేస్తున్నాను. ఓకే అమ్మ, రైస్ తీసి ఇందులో నెమ్మదిగా వేయాలి. ఓకే, హాట్ వాటర్ రైస్ తీసుకొని ఒక 10 నిమిషాలు ఉడికినాక ఎక్కువసేపు ఉడకక్కర్లే, 10 నిమిషాలు సరిపోద్ది. అందులో హాట్ వాటర్లో 10 minutes రైస్ పెట్టి ఉడికాక సరిపోద్ది. అలా తీసి కర్రీలో వేసుకోవాలి. దమ్లో లేయర్ ఇలా. మధ్య మధ్యలో లేయర్ ఏం అవసరం లేదు,
ఓకే ఆటోమేటిక్గా అలా వేసుకుంటే సరిపోద్ది. ఓకే. చిన్న మంటలో పెట్టి ఒక పావు గంట ఈజీగా కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు కదమ్మా ఇది. చేయొచ్చు. చాలా దమ్ స్టార్టింగ్ బిర్యానీ అప్పుడే చాలా నేర్చుకున్నా. ఈజీ. దమ్ బిర్యానీ అన్నిటికంటే ఈజీ, ఫ్రై పీస్ కంటే దమ్ ఈజీ. దమ్ ఈజీ. అన్నీ ఉండాల్సిన లేదు, ఏది ఉంటే మన ఇంట్లో ఏది ఉంటే అది వేసుకొని చేసుకోవచ్చు. మనకు అందుబాటులో ఏ వస్తువులు ఉంటే ఏ ఐటమ్స్ ఉంటే వాటితో చేసుకోవచ్చు. చాలా ఈజీ. ఇన్స్టెంట్ బిర్యానీ అన్ని ఇప్పుడు ప్యాకెట్లు వస్తున్నాయి, పర్లేదమ్మా? ఎంత మంచిది కాదా ఆరోగ్యానికి? వాటికంటే ఇంట్లో చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే అన్ని మసాలా దట్టిస్తారు అందులోనే, ఆరోగ్యం పాడైపోద్ది. ఇంట్లో తయారు చేసుకుంది తక్కువ, హెవీ ఆయిల్ హెవీ మసాలా కూడా అవసరం లేదు, సింపుల్గా చేసుకుంటే బాగుంటుంది బిర్యానీ. చాలా బాగుంది ఈ ఫ్లేవర్, ఇలా చూస్తుంటే చాలా బాగుంది. ఆ వెసరు ఉంది కదా, దీని మీద పెడితే అదే ఓకే. హాట్ వాటర్ అలా పెట్టు, బాగుంటుంది. ఇలా హాట్ వాటర్ అలా పెట్టు, ఇలా పెట్టు. ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాల నుంచి వచ్చా 10 నిమిషాలు సిమ్లో ఉంచాలి. ఓకే అయిపోద్ది, రెడీ. ఓకే.